హలో మామాస్. ఇందాకే కూలీ మూవీ చూడడం జరిగింది. స్పాయిలర్స్ ఏమీ లేకుండా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విషయానికి వస్తే ఆల్రెడీ మనం ట్రైలర్ కట్లో చూసినట్టు రజనీ సార్ ఒక డైలాగ్ అంటారు కదా, వాడు నీకు కేవలం నాన్న, నాకు ప్రాణ స్నేహితుడు. ఈ పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆల్రెడీ మనకు తెలిసిందే, రజనీ సార్ ఫ్రెండ్ ఎవరో కాదు, సత్యరాజ్ సార్. సో సత్యరాజ్ సార్కి ఏమైంది, అసలు సైమన్కి సత్యరాజ్ సార్కి ఏంటి లింకప్? అదే అండి, సైమన్ అంటే మన నాగార్జున గారు. వీళ్ళిద్దరికీ లింక్ ఏంటి? అండ్ రజనీ సార్ అండ్ శృతి గారు కలిసి ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు, ఇదంతా మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ లోకి మామ డైరెక్షన్కి వస్తే ర్యాంపేజ్. అసలు స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా రాసుకున్నారు. అండ్ మోస్ట్లీ ఆ ట్విస్ట్ రివీలింగ్స్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా అంటే చాలా కేరింగ్గా తీసుకున్నారు. ఆల్సో ద సాంగ్ ప్లేస్మెంట్స్ అండ్ డైలాగ్ రైటింగ్ ఎక్సలెంట్ అసలు. అండ్ ఫైట్స్ విషయానికి వస్తే తెలిసిందేగా, రజనీ సార్ స్వాగ్ స్టైల్ ఇచ్చి పడేశారు అంతే. అండ్ మన నాగార్జున గారు అండ్ రజనీ సార్ ఫేస్ ఆఫ్ ఉంటుంది ఒక రకం అంతే. ఇంకా రజనీ సార్ కోసం చెప్పాల్సింది ఏముంది, ఆ స్వాగ్ స్టైల్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఆయన. అందుకే ఏ వన్ స్క్రీన్ ప్రెజెన్స్ సార్. రజనీ సార్ అలా స్క్రీన్ మీద కనిపించినంతసేపు అరుపులు, గోలలు, విజిల్స్ అసలు మామూలుగా లేదా యూఫోరియా. సౌబిన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మన నాగార్జున సార్ లుక్స్ అయితే ఆసమ్ అసలు. ఇలా కదా మనం నాగమామని చూడాలనుకుంటున్నాం. అవుట్ఫిట్లు, ఒక స్టైలిష్ విలన్ రోల్లో అబ్బా ఏమున్నారు సార్. ఇంకా అనిరుద్ధ్ బీజిఎమ్స్ అయితే వేరే లెవెల్. ఆ ర్యాప్ బీట్స్ అండ్ మోనికా సాంగ్, పవర్ హౌస్, అబ్బాబాబాబా ఏమన్నా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అసలు. కొన్ని బీట్స్ విన్నాక ఆల్రెడీ మేము రింగ్ టోన్లు కూడా మార్చేసాం, అంతలా కొట్టారంటే చెప్పచ్చు. లోకేష్ కనకరాజన్ గారు చెప్పాలంటే ట్రైలర్లో ఏమీ రివీల్ చేయలేదు. అది మూవీకి ఇంకా ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే ప్రతి సీను చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్ళింది. లోకి మావ చాలా సస్పెన్స్ అండ్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో స్టోరీ రాసుకున్నారు. లోకి మావ రజనీ సార్ ఎంత బాగా చూపించారంటే స్క్రీన్ మీద వేరే లెవెల్. మన నాగార్జున సార్ చెప్పినట్టు 1 కూలీ ఈక్వల్స్ టు 100 భాష అని నిజంగా థియేటర్లో చూస్తున్నంతసేపు అదే ఫీల్ వచ్చింది సార్. ఆల్సో మూవీలో ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగా పోర్ట్రే చేశారు. యాక్టింగ్ కూడా భలే చేశారు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఒకటి ఉంటుంది. ఐ థింక్ సో లోకి మావ రజనీ సార్ అన్ని మూవీస్ చూసి డీటెయిల్డ్గా స్వాగ్ని రీక్రియేట్ చేసినట్టు అనిపించింది. భలే చేశారు సార్ అసలు. లోకి మావ ఆడియన్స్ పల్స్ పట్టేసి ఫ్యాన్ స్టఫ్ బాగా పెట్టారనిపించింది. ఇంకా మన ఉపేంద్ర గారి స్క్రీన్ ప్రెజెన్స్, క్యామియో ఎక్సలెంట్ అసలు. ఆమిర్ ఖాన్ గారి క్యామియో డీసెంట్గా ఉంది, ఎక్కడ బోరింగ్ పార్ట్ లేదు స్టోరీలో. అలా వెళ్తూనే ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీలింగ్ పాయింట్స్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటి అనే ఫీల్తోనే మూవీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే కూలీ ఒక మస్ట్ వాచ్ థియేట్రికల్ మూవీ మామ. అందరూ ఖచ్చితంగా చూసి పక్కా రజనీఫైడ్ అవ్వాల్సిందే, ఎందుకంటే మూవీలో ఉన్న మ్యాటర్ అలాంటిది. థ్యాంక్ యూ సో మచ్ మావాస్. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.